ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మనం ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా బాబు జగజీవనరావు జయంతిని మనము తప్పకుండా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనము ఈ సంవత్సరం కూడా మనము ఈ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు నిర్ణయించినాము. మరి బాబు జగజీవనరావు ఆయన ప్రముఖ రాజకీయవేత్త, సంఘ సంస్కర్త మరియు ఎన్నో మన స్వాతంత్ర సమరయోధుడు. మరి అంతేకాకుండా మనకి ఆయన అణగారిన కుటుంబంలో ఆయన బీహార్ రాష్ట్రంలో చాందు అనే గ్రామంలో 1908 ఏప్రిల్ 5న జన్మించాడు. మరి ఆయన జన్మించినప్పటి నుంచి కూడా అనేక 30 సంవత్సరాలుగా మన భారతీయ పార్లమెంటేరియన్లు కూడా 30 సంవత్సరాలు సేవ చేయడం జరిగింది. అనేకమైన మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన బడుగు బలిగిన వర్గాల వారికి చాలా సహాయం చేయడం జరిగింది. వారి కోసం కూడా అనేకమైన పోరాటాలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అణగారిన వర్గాల కోసం చాలా ప్రయత్నాలు చేసి వారి హక్కుల కోసం చాలా పోరాడినటువంటి వ్యక్తి బాబు జగజీవనరావు జయంతి. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆయన సందేశాలను ఆయన ఇచ్చినటువంటి ఆయన స్మరించుకుంటూ ఆయన భావాలను కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం నడవాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటున్నాం. బాబు జగజీవనరావు పుట్టినరోజు సందర్భంగా మన ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరఫున మనం కూడా ఆయనకు జయంతి ఉత్సవాలు జరపాలనే తలంపుతో శ్రీహరి సార్ గారు, శంకర్ సార్ గారు, మన కుమార్ సారు, రామానాయుడు సారు, నాగభూషణం సారు, తర్వాత చంద్రశేఖర్ సారు, వెంకయ్య సారు, తర్వాత రత్నమయ్య సారు అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. శంకర్ సార్ గారు కూడా సమావేశం కావడం జరిగింది. ఈ యొక్క జయంతి ఉత్సవాలను మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే పోయినోళ్ళు అంతా మంచోళ్ళు, ఉన్నవారు వారి తీపి గురుతులు, వారు చేసిన మంచి పనులను మనము స్మరించుకుంటూ అటువంటి మార్గంలో మనము పయనించాలని ఈరోజు బాబు జగజీవనరావు జయంతి ఉత్సవాలు మనము ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ విధంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు విసుగు చెందని విక్రమార్కుని వలె పట్టుదల వదలకుండా సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము కృషి చేయడము జరిగింది. 24 గంటలు ఉన్నప్పుడు వాళ్ళు దాదాపు 18 గంటలు పేదల యొక్క సంక్షేమం కోసం ఆలోచించి ఆయన 40 సంవత్సరాలు భారత పార్లమెంటులో సభ్యులుగా ఉంటూ 35 సంవత్సరాలుగా అనేకమైన మంత్రి పదవులు కూడా నిర్వహిస్తూ ప్రతి క్షణం కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము, భారత ప్రజల కోసము ఆలోచించడము జరిగింది. భారత పార్లమెంటులో ఆయన జగజీవనరావు ఉప ప్రధానమంత్రిగా తన పదవిని నిర్వహించడము జరిగింది. ఆయన గొప్పతనము ఒకరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ యొక్క మల్లెపూ యొక్క సుగంధాన్ని, పూల యొక్క పరిమళాన్ని ఎవరు చెప్పవలసిన అవసరం ఏ విధంగా లేదో ఆ విధంగా జగజీవనరావు యొక్క గొప్ప పనులు ఎవరు తెలియజేయాల్సిన అవసరం లేదు. అందరికీ బాగా తెలుసు. సూర్యోదయాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఆయన యొక్క చేసిన అభివృద్ధి పనులు కూడా ఎప్పటికీ ఆగిపోవు. నవ్వుతో నా భవిష్యత్తు అంటూ ఆయన యొక్క జగజీవనరావు జయంతి రాబోయే తరాలు కూడా ఇంకా 1000 ఏళ్ల వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతారని నేను ఆశిస్తున్నాను. మన సంస్థ తరఫున థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఈరోజు బాబు జగజీవనరావు స్మరించుకుంటూ ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా మనము జరుపుకుంటున్నాం. మరి ఈయన ఒక దళిత కుటుంబంలో జన్మించినప్పటికీ భారత సమాజాన్ని కులరహిత సమాజంగా నిర్మించాలని చెప్పేసి చాలా తాపత్రయపడినటువంటి వ్యక్తి. తన ఆశయ కోసం అహర్నిశలు కూడా శ్రమించినటువంటి వ్యక్తి బాబు జగజీవనరావు. ఎందుకంటే కులం అనేటువంటి ఒక చీడ పురుగు భారత సమాజాన్ని పట్టింది. ఈ సమాజం నాశనం కావడానికి
భారత సమాజం క్షీణించడానికి ఈ చీడపురుగు చాలా ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కుల రహిత సమాజాన్ని ఏర్పరచడానికి ఆయన అహర్నిశలు శ్రమించారు. ఈ సమాజం నిర్మించడానికి తాపత్రయమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఇక మిత్రులు చెప్పినట్లుగానే ఆయన 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఇక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా కొనసాగారనమాట. ముఖ్యంగా ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1971 బంగ్లాదేశ్ విభజన సమయంలో ఆయన తన అమేయమైనటువంటి పాత్ర పోషించాడనమాట. సో మరి ఇలాంటి అనిర్వచనమైన అమోఘమైనటువంటి మహనీయుని స్మరించుకోవడం మన అదృష్టం. మన ఉపాధ్యాయ సామాజిక సంస్థ సేవా సంస్థ యొక్క అదృష్టం. ఇక్కడ అందరూ కూడా సమావేశమై అలాంటి మహనీయులను స్మరించుకున్నప్పుడు వాళ్ళ ఆశయాలు మనం గుర్తుకు తెచ్చుకుంటాం. అలాంటి ఆశయాలను అనుసరించడానికి వాటిని మనము ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మనము ఈ ఉత్సవాన్ని జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సభ్యులకి, తర్వాత అధ్యక్షుల వారికి, సెక్రటరీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన పనులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇతను బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చాలా కృషి చేశాడు. చిన్నతనంలో చదువుకునేటప్పుడే స్కూల్లో 2 కుండల పద్ధతి అనేది ఒకటి ఉండేది. అగ్రవర్ణాలకు ఒక కుండ, అదేవిధంగా ముస్లింలకు ఒక కుండ, హిందువులకు ఒక కుండ అని చెప్పేసి 2 కుండల పద్ధతి ఉండేది. ఇతను హిందువులకు సంబంధించిన కుండలో నీళ్లు తాగడం వలన వాళ్ళు అభ్యంతరం చెప్పారు. దానికి నిరసనగా అతను ఆ కుండల్ని పగలగొట్టాడు. అప్పటి నుంచి అతను బడుగు బలిగిన వర్గాల అభ్యున్నతి కోసం అని చెప్పేసి చాలా పోరాటాలు అయితే చేశాడు. అదేవిధంగా చిన్నతనంలోనే పార్లమెంటేరియన్గా ఎదిగాడు. చాలా కాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు. 30 ఏళ్ల పాటు మనకు వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్నాడు. అదేవిధంగా ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. సో ఇలాంటి గొప్ప వాళ్ళను తలుచుకుంటే మనము కూడా ఆ విధంగా అభివృద్ధి చెందే అవసరం అయితే ఉంది. జై హింద్. ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ తరపున శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనము మననం చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశానికి ఒక దళిత నాయకుడైన కూడా భారతదేశానికి ఒక వెన్నెముకల పనిచేయడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగంలో, భారత పార్లమెంట్లో ప్రతి విషయంలోనూ కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ భారత ఉపరాష్ట్రపతిగా కూడా సేవలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.